ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఆ బానిసత్వాన్ని భరించలేక కదలి వచ్చారు, కుటుంబంగా వచ్చారు, కన్నీటితో వచ్చారు, ప్రార్థించడానికి వచ్చారు, పశ్చాత్తాపడడానికి వచ్చారు, పస్తులుండి వచ్చారు. దేవా యెహోవా, 20 సంవత్సరాలుగా బానిసలుగా జీవిస్తున్నాం, బ్రతుకు తెరువు లేకుండా జీవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, మా బ్రతుకు భారంగా మారిపోయింది, భీతితోనూ భయముతోనూ ప్రతి దినము బ్రతుకుతున్నాం, మాకు విడుదల దయచేస్తావా అని ఏడిస్తే అసలు వాళ్ళు పోరాడాల్సిన అవసరమే లేకుండా దేవుడే దిగి వచ్చి 20 సంవత్సరాలుగా వారిని వెంటాడుతున్న శత్రువుల నుండి అద్భుతంగా విడిపించిన దేవుడండి మనం సేవిస్తున్న మన పరలోకపు తండ్రి. 20 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు ఒక్కరోజు దేవుని దగ్గరకు వచ్చేసి ఆయన పాదాలు పట్టేసుకుంటే కరిగిపోయాడండి దేవుడు. 20 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పాపిష్టి పనులన్నీ మర్చిపోయాడండి. సహోదరి సహోదరుడా, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, ఇంతకాలం నువ్వు చేస్తున్న పాపిష్టి పనుల వల్ల నీ ఇంటి వాళ్ళని బాధ పెట్టుండొచ్చు, నిన్ను కన్న తల్లిని తండ్రిని ఏడిపించవచ్చు, నిన్ను కట్టుకున్న భర్తకు భార్యకు నరకం చూపించుండొచ్చు, పైపెచ్చు వీటన్నిటిని బట్టి నిన్ను సృష్టించిన దేవుణ్ణే నువ్వు విసిగించి ఉండొచ్చు, చిరాకు పుట్టి ఉండొచ్చు, కోపాన్ని పుట్టి ఉండొచ్చు. కానీ ఇంత చేసిన నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా 40 సంవత్సరాలుగా నిన్ను ఏడిపించేశానయ్యా, నిన్ను బాధ పెట్టేశానయ్యా, పాపిష్టివాడిగా జీవించాను, దౌర్భాగ్యుడిగా జీవించాను, దుర్మార్గుడిగా జీవించాను, త్రాగుబోతుగా జీవించాను, నా ఇంటి వారికి నరకం చూపించేశాను, కానీ మార్పు కోరుకుంటున్నానయ్యా, క్షమాపణ కోరుకుంటున్నానయ్యా, నిన్ను నా దేవునిగా కోరుకుంటున్నానయ్యా, ఇక నుంచి మంచివాడిగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను ప్రార్థన చేస్తే దుర్మార్గుడా, దుష్టుడా, పాపిష్టోడా 30-40 సంవత్సరాలుగా నన్ను ఏడిపించి ఇప్పుడు 10 నిమిషాల్లో నా క్షమాపణ పొందేసుకుని నువ్వు ప్రశాంతంగా జీవిద్దాం అనుకుంటున్నావా? కుదరదు. నన్ను నువ్వు ఎంతకాలం ఏడిపించావో ఈ రోజు నుంచి నేను అంతకాలం నిన్ను ఏడిపిస్తా. దేవుడు అన్నట్లయితే ఈ భూమి మీద ఎవడైనా బతకగలడా? ఒకసారి ఆలోచించండి. 30-40 సంవత్సరాలుగా 10-20 సంవత్సరాలుగా మనం దేవుణ్ణి విసిగించేసి బాధ పెట్టేసి కోపం రేపేసి ఇక దేవుని కోపము ఉగ్రత మన మీదకి రాబోతున్నప్పుడు గబగబా వెళ్ళిపోయి ఆయన పాదాలు పట్టేసుకుని శరణం అని చెప్పంటే ఆయన కరిగిపోతున్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడండి. అంత మంచి దేవుణ్ణి ఇశ్రాయేలీయులు కాదనుకున్నారు, ఇప్పుడు ఏడుస్తున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి కాదనుకొని, కాళ్ళదన్నుకొని, నీకు ఇష్టమైన వాటినే ఇష్టమైన వారినే కోరుకొని, ఆ వ్యక్తి గురించే నువ్వు కలలు గని, ఆ విధముగా నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఇరుకున పడిపోయి ఉన్నావా? అలా ఇరుకును పడిపోవడానికి కారణం తెలుసా? నువ్వు దేవుణ్ణి కాదనుకున్నావు, దేవుని చిత్తాన్నే కాళ్ళదనుకున్నావు, దేవునికి ఇష్టం లేని దాన్ని కోరుకున్నావు. ఫలితం ఏమిటి? ఇదిగో ఇది ఫలితం. వాళ్ళు ఇరుకున పడిపోయారు, విసిగిపోయారు, వేసారిపోయారు, భయపడిపోతున్నారు, ఏడ్చేస్తున్నారు. అటువంటి సమయంలో దేవుడు జాలిపడ్డాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి, మా శోధనలు మీకు తెలుసు, మా వేదన బాధ మీకు తెలుసు, మా పోరాటాలు మీకు తెలుసు, మా బాధలు మీకు తెలుసు, సమస్తము ఎరిగిన వాడివి. దయచేసి మాకు అండగా నిలబడు నాయన, మాకు తోడుగా నిలబడు నాయన. నిన్ను కలిగి, నీవు అనుగ్రహించే సమాధానం కలిగి, నెమ్మదిని కలిగి జీవించినంత కాలము నీ రెక్కల చాటున నీ చిత్తానుసారముగా జీవిస్తూ బ్రతికే భాగ్యము మాకివ్వమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.